కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇవాళ ఇంత మూర్ఖత్వము ఇవాళ తెలంగాణ రాష్ట్రం చెప్తున్నది. ఇంకా ఆరోగ్యశ్రీ బకాయిలు ఇస్తలేరు, హాస్పిటల్ చచ్చిపోతున్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తలేరు. ఇలా రోజు 10 మంది స్టూడెంట్స్ వస్తారు, సార్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారట, మా సర్టిఫికెట్లు ఆగినాయి, మా సర్టిఫికెట్లు మాకు వస్తలేవు సార్. యాజమాన్యం ఏడో వాళ్ళ పాపం, వాళ్ళు కరెంటు బిల్లు కట్టే పరిస్థితి, ఇల్లు కిరా తీసుకునే పరిస్థితి కట్టే పరిస్థితి, బ్యాంకులో లోన్ తీసుకొని చిన్న చిన్న విద్యాసంస్థలు మా అంతరి సార్ లెక్క చిన్న చిన్న విద్యాసంస్థలు కొన్ని పైసలు లేవు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఇలా కేజీబీకి సంబంధించి ఇప్పుడే హనుమంతరావు మాట్లాడారు, నేనే మాట్లాడినా, యోగితారాయణ మేడంతో నేనే మాట్లాడినా, కేజీబీకి సంబంధించి వాళ్ళకు నైట్ డ్యూటీ చేయకండి, గురుకుల స్కూల్ వాళ్ళు అరెస్ట్ చేయకండి అని చెప్పి నేను మాట్లాడిన తర్వాత వారు స్పందించిన తర్వాత ఆ కేజీబీకి సంబంధించి యూనియన్ వాళ్ళపై కలువని చెప్పిన ఆ సమస్య కూడా పరిష్కారం పక్కా అవుతుంది, పరిష్కారం చూపడతాం. నేనే మాట్లాడాను నేను. కానీ రిటైర్ అయినటువంటి వాళ్ళకి పైసలు లేవు, వాళ్ళ పైసలు జీపీ పైసలు లేదంటే వాళ్ళ కూడా పైసలు లేవు. ప్రమోషన్లు జిహెచ్ఎంసీ ప్రమోషన్లు దాదాపు ఎంతమంది 800 మంది అన్న ప్రమోషన్స్ లేవు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు కేవలం మార్నింగ్ డ్యూటీ పోయి పిల్లలకు చదువు చెప్పి సాయంత్రం ఇంటికి వచ్చి 10 మంది కూర్చొని ముచ్చలు పెట్టే ప్రయత్నం చేద్దాం. తపస్సు అనేది రాజకీయ పార్టీలకు ధీటుగా యుద్ధం చేయాలన్న, రాజకీయ పార్టీలకు ధీటుగా యుద్ధం చేయాలి. దేశంలో తెలంగాణ తపస్సు గురించి చర్చ జరగాలి. తపస్సు అంటే సంచలనం ఉండాలి, తపస్సు అంటే ఒక అగ్రెసివ్నెస్, తపస్సు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుందని చెప్పి ఒక ఆలోచన, భయం తీసేయండి. ఫస్ట్ మీరు, నేను ఉపాధ్యాయుని, నా ఉద్యోగం ఉంటుందో పోతుందో, ఫోటోలు తీస్తారు, వీళ్ళు కాంప్లైంట్ ఇస్తారు, భయపడుతున్నా. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది, మీ అందరికి కాపాడుకునే బాధ్యత మాది. ఒక్క తపస్సు ఉపాధ్యాయుడు, ఒక తపస్సు సంబంధించి ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తే బీజేపీ పట్టి కూర్చుంటారా? ఎవరు తపస్సు పట్టి కూర్చుంటారా? నేను అందుకే చెప్తున్నా, జాయినింగ్స్ కావాలి. రేపు తపస్సు పెన్ డౌన్ సమ్మె చేస్తున్నామని తపస్సు పిలుపునిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ స్కూల్ నడవద్దు ఇవాళ. అటువంటి స్థాయి మనం తయారు కావాలి. ఇంకా ఇప్పుడు ఉన్నాం, మనమే శక్తివంతం ఉన్నాం, ఇంకా తయారు కావాలి. తపస్సు తలుచుకుంటే స్కూల్ నడవద్దు, తపస్సు తలుచుకుంటే స్కూల్ నడవాలి. తపస్సు తలుచుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలి. ఇవాళ తపస్సు శక్తివంతంగా లేకుంటే ఏమవుతుందంటే ఇప్పుడున్న విద్యా వ్యవస్థ చూడండి, అర్బన్ నక్సల్స్ తీసుకొచ్చి విద్యా కమిషన్లు పెడితే వాళ్ళు ఏం చెప్తారు రేపు వాళ్ళు? ఇలా నరేంద్ర మోడీ గారు కలంతో తెలంగాణ ఈ దేశాన్ని సమూలంగా మార్చాలి. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు కావాలి, ఒక జ్యోతిరావు పూలే తయారు కావాలి, ఒక సర్దార్ పటేల్ తయారు కావాలి, ఒక సత్యవంత వీర సావర్కర్ తయారు కావాలి, అటువంటి స్వామి వివేకానంద తయారు కావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు జాతీయ విద్యా విధానం తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రంలో దానికి భిన్నంగా అర్బన్ నక్సల్స్ తీసుకొచ్చి విద్యా కమిషన్లు పెడితే వాళ్ళు ఏమంటారు? తుపాకీ రాజ్యం రావాలంటున్నారు వాళ్ళు. మనం కలం రాజ్యం రావాలని మోడీ గారు కోరుకుంటే తుపాకీ రాజ్యం రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే అధికార పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడాలి. కానీ గతంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించారో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధ్వంసం చేసిరో, అనేక మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారో, అనేక బాంబు పేలుడు చేసిరో, అటువంటి వ్యక్తుల చేతిలో విద్యా వ్యవస్థను పెడితే వాళ్ళు సమాజానికి ఏం చెప్పగలుగుతారు? వాళ్ళ రేపు మీరు పోయే స్కూళ్ళలో ఏం చెప్పాలి? ఇగో ఫలానా కొండపల్లి సీతారామయ్య ఇన్ని బాంబులు వేల్చిండు, ఇంతమందిని కాల్చి చంపాడు, ఇంతమంది పోలీసులను చంపాడు, ఇంతమంది బీజేపీ కార్యకర్తలను చంపేశాడు, ఇగో ఈయన ఫలానా ముప్పాల లక్ష్మణరావు ఈయన గిన్ని జీబులు వేల్చిండు, గిన్ని గ్రానైట్లు వాడిండు, ఇట్లా వేల్చని చెప్పాలా? మీరు ఏం చెప్పాలి? మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేపు ఉపాధ్యాయులు ఏం పార్టీ